నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో లైబ్రరీ. కథా శీర్షిక అమృత తిలకం. రచన పిఎస్ నారాయణ గారు. ఇక కథలోకి వెళితే, రాత్రి 7 గంటలప్పుడు వాకిటి తలుపు శబ్దం అవటంతో రామచంద్రమూర్తి లేచి కర్ర సాయంతో తలుపు దాకా అడుగులు వేసి చిన్నగా తలుపు తీశాడు. బయట చలికాలం చీకటి చుట్టూ వాతావరణాన్ని నల్లటి దుప్పటిలా కప్పివేసింది. వీధి దీపాల గుడ్డి వెలుగు చీకట్లను చీల్చాలని ప్రయత్నిస్తున్నా అంతగా ఫలితం కనిపించటం లేదు. రాబోయేది అమావాస్యలే అన్నట్లుగా ఆకాశంలో నక్షత్రాలు విర్రవీగుతున్నాయి. వయసు మీరిన ఆయన కళ్లకు అంతా నల్లగానే కనబడుతున్నది. కాస్త చికిలించి చూచాడు. కళ్ళజోడు కోసం మళ్ళా మంచం దాకా కుంటుకుంటూ ఎక్కడ వెళతాలే అన్నట్లుగా. ఎవరు? వాకిటి పక్కకు తప్పుకున్న ఆ ఆకారం ఆయన ప్రశ్నకు సమాధానంగా ఓ అడుగు తలుపు వైపుకు వేసింది తడబాటుతో. నేను జయలక్ష్మిని. జయలక్ష్మ? ఆ కంఠం పరిచయమైన కంఠంలాగానే ఉండటంతో ఆయన అనుమానంగా ఆ చీకట్లోకి చూచాడు. కళ్ళు మూసుకు తెరిచాడు వింతగా. ఆమె ముందుకు అడుగు వేసి గడపవతలే ఆయనకు ఎదురుగ్గా నిలబడింది. మీ మొదటి భార్యను. ఆ మాట అంటున్నప్పుడు ఆమె కంఠం వణికింది. ఆ వచ్చిందెవరో అర్థమైనప్పుడు ఆయనకు నోటమాట పెగల్లేదు. బాగున్నారా? ఆమె తిరిగి అడిగింది. అతడు ఏం చెప్పాలో తెలియని వాడిలా తలవంచుకు వెనక్కి తిరిగాడు. మా బాబాయి కొడుకు పెళ్లికి వచ్చాను. ఆమె చిన్నగా నసుకుతున్నట్లుగా అన్నది. లోపలకు రమ్మనమంటారా? అతడు ముఖం ఆమె వైపుకు తిప్పాడు. చేతికర్ర మీద కాస్త వంగాడు. పెదాలు బిగించి ఆమెనే చూస్తున్నాడు. అతడి కళ్ళు తడవటం మొదలుపెట్టినాయి. ఆమెలో చాలా మార్పు కనబడుతుంది. కళ్ళజోడు పెట్టుకుంటే కానీ తన అలసిన కళ్లకు ఆ చీకట్లో ఆమె అసలు రూపం స్పష్టంగా కనబడదు. ఆయన వడివడిగా కుంటుకుంటూ కర్ర సాయంతో మంచం దగ్గరకు వెళ్ళాడు. దిండు పక్కగా ఉన్న కళ్ళజోడు తీసుకుని పెట్టుకుని వెనక్కి తిరిగాడు. అవును, ఆమె ఒకనాటి తన జయే. ఆమె ఇంకా గడపవతలే ఉన్నది. ఆయన తన ప్రశ్నకు సమాధానం చెప్పకపోవటంతో రాజయ్య లోపలకు అన్నాడు. ఆమె గుండె ఉద్విగ్నతతో కొట్టుకోవటం మొదలుపెట్టింది. 30 సంవత్సరాల క్రితం తనను మెడపట్టుకుని ఈ గడపవతలకు నెట్టింది ఆయనే. 2 సంవత్సరాల వయసులో ఉన్న తన కూతురు జానకి తన చంకన ఉండగా ఆ క్షణాన ఆమె లోపల కాలు పెట్టింది తడబడుతూ. అదే ఇల్లు, అదే హాలు, ఆ మూలన అదే చెక్క బీరువా, ఆ గోడకు గుడ్డలు వేసే దండెం అదే. కాని ఏమిటో అన్నీ పాతబడినట్లు, రంగు వెలిసినట్లు, మట్టి కొట్టుకున్నట్లు. అయ్యో, ఆ మూలన అంత బూజున్నదేం? మొదటిసారిగా ఆయన చేతిలో తను చెంపదెబ్బలు తిన్నది ఇంటిలో బూజు సరిగ్గా దులపనందుకే. ఆవిడ పోయిందట కదా అన్నది తల వంచుకుని. ఆయన మాట్లాడలేదు. ఇక నిల్చోలేను అన్నట్లుగా పాత దుప్పటి పరిచి ఉన్న ఆ నవ్వారు మంచం మీద కూర్చుని కర్రను పక్కన పెట్టాడు. అవును, సంవత్సరం అయ్యింది. తర్వాత ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా నిలబడిపోయింది ఆమె. బాబాయ్ గారింట్లో పెళ్ళైన మరునాడు ఆయన పెద్ద కొడుకు, తన ఈడువాడే. ఏమే జయా, నీ మాజీ మొగుడిని ఒకసారి చూచి వస్తావేమిటి? చాలా కష్టాలలో ఉన్నాడే పాపం. భార్య పోయింది, చేసేవాళ్ళు లేరు. వచ్చే ఫెన్షన్ను తినటానికి సరిపోతున్నా ప్రతి చిన్న పనికి మరొకడి మీద ఆధారపడవలసిందే. డయాబెటిక్ ఏమో, కాలుకి లేచిన కురుపు తగ్గకపోవటంతో నానా ఇబ్బంది పడుతున్నాడు. ఎంత నిన్ను వదిలేసినా బంధుత్వం పోలేదు కదా. పెండ్లి శుభలేఖ ఇచ్చి వద్దామని వెళితే ఇది పరిస్థితి. కంటనీరు పెట్టుకున్నాడు. నువ్వెక్కడున్నావు, ఎలా ఉన్నావు అని అడిగాడు కూడా అన్నాడు. చేసుకున్న వాళ్లకు చేసుకున్నంత. ఆయన ఇప్పుడు కష్టపడుతున్నాడేమో. నేను ఆయన్ను చేసుకున్న కర్మానికి 30 ఏళ్ల బట్టి కష్టపడుతూనే ఉన్నాను అన్నది నిర్లిప్తంగా. ఆ కుర్చీ లాక్కుని కూర్చో అన్నాడు తలెత్తి ఆమె ముఖంలోకి చూస్తూ రామచంద్రమూర్తి. జయలక్ష్మి కుర్చీ దగ్గరకు వెళ్ళి అందులో పడేసి ఉన్న మాసిన గుడ్డల్ని తీసి దండెం మీద వేసి కుర్చీ తెచ్చుకుని ఆయనకు కొద్ది దూరంలో కూర్చున్నది. ఎలా ఉన్నారు? ఇలా అన్నాడు చాలా పేలవపు నవ్వుతో. అటు బ్రతకలేక ఇటు చావలేక త్రిశంకు స్వర్గంలో ఉన్నాను. తెరిచి ఉన్న తలుపులో నుంచి ఓ చిన్నపిల్ల వచ్చింది. చేతిలో క్యారియర్ పక్కన పెడుతూ, రేపు నేను రావటం కుదరదండి. మా అమ్మను ధర్మాసుపత్రికి తీసుకువెళ్ళాలి. అక్కడ ఎంత ఆలస్యమవుతుందో ఏమో. రేపటికి ఎవరి చేతన్నా తెప్పించుకోండి. రాత్రికి మళ్ళా నేను తెచ్చి పెడతాను అన్నది. ఆయన మాట్లాడలేదు. ఏం మాట్లాడాలో తెలియక కాదు, ఏం చెయ్యాలో తెలియక. నెల రోజులు పెట్టి అసలు బయటికి వెళ్ళలేక ఈ ఏర్పాటు చేసుకున్నాడు. తను హోటల్కి వెళ్ళాలంటే చాలా శ్రమతో కూడిన పని. ఇంట్లో వంట చేసుకోలేడు. చేసుకోవాలని ఉన్నా చేతగాదు. ఏనాడైనా వంట ఇంట్లో కాలు పెడితేనా?
మీకు అబ్బాయి ఉండాలి కదా. మా చదువుకున్న కోడలికి ఈ పాత ఇల్లు నచ్చలేదు. ఆమెకి ఇల్లు నచ్చలేదు అనేదానికంటే ముసలి మామగారికి సేవ చేయటం ఇష్టం లేదు అనేది సరైన మాట. వాళ్ళు వేరే ఉంటున్నారు. ఎప్పుడైనా వచ్చి చూచి వెళుతుంటారా? ఎందుకు రారు? వస్తుంటారు. వచ్చి కూర్చున్న ఆ కొద్దిసేపట్లో నా ఆరోగ్యం గురించి, నా ఇబ్బందుల గురించి అడిగేదానికంటే వాడు పడుతున్న ఇబ్బందులు, డబ్బుకు కటకటాలు చెప్పుకోవటంతోటే కాలమంతా గడిచిపోతుంది. అతడు సుఖంగా లేడన్నమాట. పేలవంగా నవ్వాడు రామచంద్రమూర్తి. సుఖంగా లేక కాదు, నేనెక్కడ డబ్బు సాయం చేయమని అడుగుతాను అనని. ముందు కాళ్ళకు బంధాలు, నా నోరు తెరవకుండా కట్టిపడేస్తున్నాడన్నమాట. ఓ నిట్టూర్పు విడిచింది జయలక్ష్మి. ఈయనగారు తనని ఇంట్లో నుంచి బయటకు నెట్టి తలుపులేసుకుంటే పుట్టింటికి చేరింది. వాళ్ళు అంత ఉన్నవాళ్లేం కాదు. అయినా తన తండ్రి చాలా అభిమానధనుడు. అలాగే బ్రతికినంతకాలం ఎవరి చేత ఒక్క మాట అనిపించుకోకుండా బ్రతికాడు. బంధువులు, తెలిసిన వాళ్ళు అంతా కోర్టుకెళ్లమన్నారు. ఆయన ఒప్పుకోలేదు. న్యాయస్థానాలు చెడిపోయిన సంసారాల్ని బాగు చేయలేవు. మహా అయితే భరణం ఇప్పించవచ్చు. కానీ నా కూతురు ఒకరి భరణంతో బ్రతకవలసినంత దీనస్థితిలో లేదు. నా గొంతులో ప్రాణముండగా అది మరొకరి దయా ధర్మభిక్షం కోసం చేయి చాపదు అన్నారు. నిజమే, అలాగే చూచాడు తనని. తన కూతుర్ని ఆయన బ్రతికి ఉన్నంతకాలం తన అన్నయ్య వదిన కూడా తనకు ఏనాడు కించిత్ మనస్తాపం కలగకుండా ప్రవర్తించారు. తను వాళ్ల పంచన అనాథగా పడి ఉన్నా తన కూతురు పెద్దదయ్యింది, పెళ్ళయింది. తల్లి లేని అల్లుడికి తనే తల్లయ్యింది. ఈ ఇంట్లో నుంచి కాలు బయట పెట్టిన తర్వాత తిరిగి కాలు పెట్టడం ఇదే మొదటిసారైనా. ఆయన్ను తను ఇంతవరకు కంటితో చూడకపోయినా ఇక్కడి విషయాలు తనకు తెలుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా బాబాయి కుటుంబం ద్వారా. తర్వాత ఈయన 2 ఏళ్లకు పెళ్లి చేసుకోవటం, ఓ పిల్లవాడు పుట్టటం, ఆ రెండో భార్య రాచి రంపాన పెట్టటం, ఆమె చివరకు జబ్బు చేసి పోవటం. జయలక్ష్మి గతాన్ని నెమరవేసుకుంటూ ఆయన్నే చూస్తున్నది. ఒకనాటి ఆయనలోని పొగరను, అహంభావాన్ని ఈనాటి చేతగానితనం మింగివేసి దీనత్వపు దుప్పటిలో చుట్టివేసింది. తన బాబాయి కొడుకు రామం అన్నట్లు తిండికి ఇబ్బంది లేకపోవచ్చు, కానీ ఆప్యాయంగా పలకరించే మనిషే లేడు. అయితే హోటల్ భోజనమేనన్నమాట. స్వంత భోజనానికి అవకాశం లేనప్పుడు ఏదో ఒకటి తినాలి కదా మరి బ్రతికేటందుకు. ఆయన పేలవంగా నవ్వాడు. జయలక్ష్మి తల వంచుకున్నది. ఒక్కొక్కరిని కొన్ని రోజులు వెలిగిస్తాయి, కొన్ని రోజులు చీకట్లు చుట్టివేస్తాయి. ఇది జీవిత భ్రమణంలో అతి సహజం. అమ్మాయికి పెళ్లి చేశావన్నమాట. నేను నీకు చాలా అన్యాయం చేశాను జయలక్ష్మి అన్నాడు వేదనతో. పెళ్ళేం కర్మ, తల్లి కూడా అయ్యింది అన్నది నవ్వి. ఒక్క కార్డు ముక్క వేసినా వచ్చి చూచి సంతోషించేవాడినేమో. జయలక్ష్మి మాట్లాడలేకపోయింది. శుభలేఖలు ప్రింట్ అయ్యి వచ్చిన తర్వాత అన్నయ్యతో తను అన్నది కూడా. ఆయన అంత సుముఖత చూపలేదు. నువ్వు ఆ ఇంట్లో నుంచి వచ్చిన తర్వాత బ్రతికున్నావో చచ్చావో తెలుసుకోవటానికైనా ఒక్కసారి ఇటు పక్కకు వచ్చాడా? ఏమిటి ఆయనకు తెలియబరిచేది? వస్తాడో రాడో తర్వాత సంగతి. వచ్చి ఇక్కడేమైనా పిచ్చివేషాలు వేశాడంటే పెళ్లి పందిట్లో మనకే నామర్ద. తను మరల ఆ విషయాన్ని ఎత్తలేకపోయింది వాళ్ళ ముందు. దాన్ని తీసుకురాలేదా పెళ్లికి? ఒక్కసారి కూతుర్ని చూడాలనిపిస్తున్నది ఆయనకు. లేదు, అల్లుడిది బిజినెస్, ఎప్పుడూ బిజీనే. ఇంటికి ఎప్పుడు వస్తాడో ఎప్పుడు వెళతాడో తెలియదు. అది లేకపోతే ఆయన తిండికి ఇబ్బందిని తీసుకురాలేదు. రామం చెప్పాడు. హైదరాబాద్లోనట కదా ఉంటున్నది. దానికి పెళ్ళైనప్పటి నుంచి నేను అక్కడే ఉంటున్నాను. అల్లుడు బాగా చూస్తాడా దాన్ని? ముఖమంతా కుంచుకుపోతుండగా సిగ్గుపడుతూ అడిగాడు ఆ మాటను. జయలక్ష్మి నవ్వింది. వాళ్ళు బాగానే ఉంటారు. మళ్ళా మౌనం. అది ఎలాగూ రాలేదు. వచ్చిన మనవరాలినన్నా తీసుకువచ్చి ఉంటే ఒక్కసారి చూచేవాడిని కదా అన్నాడు ఆయన. తీసుకువద్దామనుకున్నాను, కానీ మిమ్మల్ని చూచి అది మీరు ఎవరు అంటే ఏమని చెప్పాలి? మీ అమ్మమ్మను వదిలేసిన తాతయ్య అని చెప్పాలా? ఆయన కళ్ళల్లోకే సూటిగా చూస్తూ అన్నది. రామచంద్రమూర్తి ముఖం తెల్లగా పాలిపోయింది జయలక్ష్మి మాటకు. నేను తాతయ్యను కానా దానికి? చాలా నీరసంగా అన్నాడు. ఆమె తడబడ్డది. తనని తాను నిగ్రహించుకున్నది. లోపల నుంచి తన్నుకొస్తున్న వేదనని, ఆవేశాన్ని. ఏదో ఒకటి చెప్పేదాన్నే కానీ అది పెళ్ళికొచ్చిన తన 7 పిల్లలతో కూర్చుని ఆడుకుంటూ నేను రాను అమ్మమ్మ అన్నది. ఇంకో 4 రోజులుంటావా? లేదు, బాబాయి ఉండమంటున్నాడు కానీ వెళ్ళాలి. రేపే వెళ్ళిపోతాం. అసలు ఇంతవరకు మీ కూతురు దాని కూతుర్ని వదిలి ఇన్నాళ్ళు ఎప్పుడూ ఉండలేదు అన్నది చిన్నగా నవ్వి. తెరిచి ఉన్న తలుపు గుండా వాకిట్లోకి చూస్తుంటే రామచంద్రమూర్తికి అంతా చీకటిగానే కనబడుతున్నది బయట, తన భవిష్యత్తులాగా. ఒక నిట్టూర్పు విడిచాడు.
అప్పటికి జయలక్ష్మి ఆ ఇంట్లోకి వచ్చి గంటయింది. ఇక వెళ్తాను అన్నట్లుగా ఆయన వంక చూచింది. ఆయన నీరసంగా దిగులుగా ఆమె వంక చూచాడు. రేపొద్దున వచ్చి వంట చేసి పెట్టేదా అన్నది తల ఉంచుకుని చిన్నగా లోగొంతుకతో. దేనికి? క్యారియర్ తెచ్చే అమ్మాయి రానంది కదా, రేపు రాత్రికి వస్తుంది కదా అన్నాడు నిర్లిప్తంగా. ఒక్క పూట భోజనం లేకపోతే ప్రాణం పోదు. కాదు, అలా జరిగిందే అనుకో, అంతకంటే ఈ ప్రాణికి ఆనందించదగింది మరేమున్నది? ఆయన దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. దిండు పక్కగా పడి ఉన్న మాసిన తువ్వాలు తీసి ముఖానికి అడ్డు పెట్టుకుని వలవలా ఏడవసాగాడు. రేపు ఉదయం భోజనం ఉండనందుకు కాదు, జయలక్ష్మి అంత ఆప్యాయంగా ఆ మాట అన్నందుకు. ఎంత ప్రయత్నించినా నిగ్రహించుకోలేకపోయాడు. నాభి నుంచి పైకి చిమ్ముకొస్తున్న ఆ దుఃఖం అతడిలోని వేదనకు అద్దం పడుతుంది. జయలక్ష్మి తడబడింది. లేచి ఆయన పక్కన కూర్చుని ఆయనను పొదువు పట్టుకుని ఆయన దుఃఖానికి ఉపశమనం కలిగించాలి అన్నంత ఆవేశం వచ్చినా నిభాయించుకున్నది. ఆయన ఈ రోజున తనకేమవుతాడు? ఆయన తనవాడే అయి ఉన్నట్లయితే తన బ్రతుకు ఇలా ఉండేదా? మనసు వికలమైంది. ఎవరో అనుకుంటే తను ఆయన్ను చూడటానికి ఎందుకు వచ్చింది? ఆయన అనారోగ్యం గురించి, ఆయన పడుతున్న బాధల గురించి, ఆయన ఒంటరితనాన్ని గురించి తనెందుకు చింతిస్తున్నది? ఆయనతో కలిసి సంసారం చేసింది కొద్ది సంవత్సరాలే అవ్వవచ్చు, కానీ ఆ బంధం చాలదా తమ మనస్సుల స్పందనకు? ఆ వయసులో ఉన్న ఒక జీవి దుఃఖం మరో జీవికి బాధ కలిగిస్తుందనేది నిర్వివాదాంశం. ఆయన తనని తాను అదుపులోకి తెచ్చుకుని కళ్ళు తెరిచి ఆమెనే చూస్తుండగా జయలక్ష్మి లేచింది. నేను వెళతాను. వెలుగు నుంచి చీకటిలోకి వెళ్ళాలి అంటే భయపడాలి. చీకటిలో నుంచి చీకటిలోకి వెళ్ళటానికి వెరపు దేనికి? మంచిది జయ, అసలు నన్ను చూడాలని నువ్వు అనుకోవటమే నీలో నా మీద ఉన్న అభిమానానికి చిహ్నం. ఇక ఇప్పుడు గతాన్ని సమీక్షించుకుంటూ బుర్రలు పాడు చేసుకోవటం దేనికి? మంచిది, వెళ్ళిరా. నువ్వు రావటమే నన్ను క్షమించటంగా భావించి తృప్తి పడతాను. వీలుంటే ఒక్కసారి మన మనవరాలిని తీసుకువచ్చి నాకు చూపిస్తే మరింత సంతోషిస్తాను అన్నాడు ఆయన మంచానికి ఆనించి ఉన్న చేతికర్రను అందుకుని దాని ఆధారంతో లేస్తూ. ఆయన జయలక్ష్మి ముఖంలోకి చూస్తున్నాడు. ఆమె విశాలమైన నుదుట ఉన్న ఎర్రని కుంకుమ బొట్టును చూస్తున్నాడు. అదే తన ప్రతిబింబం. పేదాలు బిగించి ఆమెనే ఆత్మీయంగా చూస్తుండగా ఆమె ఒక్కసారి, అదే చివరిసారేమో నన్నట్లుగా ఆయన ముఖంలోకి చూచి చెరచెర అడుగులు వేసుకుంటూ ఆ చీకటిలో కలిసిపోయింది. సరిగ్గా 3 రోజులు అదే సమయం, అదే చీకటి. తిరిగి ఆ ఇంటి గడపలో కాలు పెట్టింది జయలక్ష్మి. ఊరికి వెళ్ళలేదా? లేదు. మా మనవరాలు, దాని పేరేమన్నావు? తీసుకురాలేదేం మరి? దాని పేరు జయే. కావాలని మీ కూతురు అల్లుడు కలిసి నా పేరే పెట్టారు. జయలక్ష్మి ఆయనకి ఎదురుగా కుర్చీలో కూర్చుని చుట్టూ పడి ఉన్న మాసిపోయిన గుడ్డల్ని, చిందరవందరగా పడి ఉన్న సామాన్లని, బూజుపట్టి ఉన్న ఆ గది గోడల్ని చూస్తున్నది నిర్లిప్తంగా. మరోసారి రామచంద్రమూర్తి నిరాశగా అడిగాడు, జయను తీసుకురాలేదేం? మొన్న వచ్చి వెళ్ళిన మరునాడు ఇక ప్రయాణం అవుదామని అనుకుంటుండగా అది రజస్వలయ్యి కూర్చున్నది. దాంతో హడావిడి, కంగారు. అమ్మాయికి ఫోన్ చేస్తే తను దగ్గరు లేనే అని ఒకటే ఏడుపు. అల్లుడేమో ఊళ్ళో లేడట, ఇవాళ వస్తాడట. 3వ రోజు కన్నా ఆయన్ను తీసుకువస్తాను. ఆ ఫంక్షన్ ఏదో వచ్చేసారి హైదరాబాదులో ఘనంగా చేసుకుందాంలే అన్నది. వాళ్ళు రేపొద్దున వస్తారు. ఎల్లుండి పొద్దున్నే దానికి నీళ్లు పోసి తీసుకువెళదాం. ఇక్కడే మా పిన్ని అన్నీ చేద్దామన్నది, కానీ ఆ అమ్మాయి లేకుండా నా వల్ల ఏమవుతుంది? అయినా శాస్త్రార్థం చేయాల్సిన వాటికి లోపం లేకుండా చేస్తున్నాం అంటూనే చీర చెంగుకు ఉన్న ముడి విప్పతీస్తూ మీకిష్టమని చిమ్మిరి తెచ్చాను అన్నది త్వరగా. ఆ మాట అంటున్నప్పుడు ఆమె ముఖం కాస్త ఎర్రబడింది సిగ్గుతో. ఆయనతో కాపురం చేసింది కొద్ది సంవత్సరాలే అయినా ఆయన ఇష్టాయిష్టాలు తనకు బాగా తెలుసు. ఆయనకి చిమ్మిరి అంటే ప్రాణం. ఆయన పకపకా నవ్వాడు. నీకు ఇంకా గుర్తున్నదన్నమాట. జయలక్ష్మి చాలా ఆప్యాయంగా నవ్వింది. ఆయన చేయి జాపాడు కొన్నంత ఆశతో. నేను షుగర్ పేషెంటునే, అయినా నువ్వు తెచ్చావు కాబట్టి తినకుండా ఉండలేను. ఆయన చాలా హుషారుగా అన్నాడు. అయ్యో, నాకు ఆ ఆలోచనే రాలేదే అన్నది బాధతో నొచ్చుకుంటూ జయలక్ష్మి. మీకు ఇష్టమనే ఉవ్వుళ్ళూరాను, కానీ మీరు తినకూడదనే విషయం నాకు గుర్తుకు రాలేదు. ఆమె చేతిలో నుండి చాలా చనువుగా అతడు కాగితంలో ఉన్న ఆ చిమ్మిరి ఉండను లాక్కుని నోట్లో వేసుకున్నాడు చటుక్కున. జయలక్ష్మి కంగారు పడింది. పొరపాటు చేశాను గొణుక్కోసాగింది. లేదు, నువ్వు సరైన పనే చేశావు అంటూ ఆయన కర్ర సాయంతో లేచి నిలబడ్డాడు. ఏమీ కాదు, ఇంకో మాత్ర ఎక్కువ వేసుకుంటాలే కానీ దిగులు పడబోకు
అన్నాడు ఆత్మీయంగా. ఆయన అంత ధైర్యంగా అన్నా తను తప్పు చేసినట్లే బాధపడింది జయలక్ష్మి. కూతుర్ని అల్లుడినైనా తీసుకువచ్చి చూపిస్తావా? ఆశగా అడిగాడు. వాళ్ళు ఇక్కడ 24 గంటలు కూడా ఉండరు. ఏమంటారో చూడాలి. ఆయన తల వంచుకుని వడివడిగా బీరువా దగ్గరకు వెళ్ళాడు. దాని పక్కనే ఉన్న చెక్క డ్రాయరు సొరుగు లాగాడు. అందులో నుంచి బీరువా తాళం చెవులు తీసుకుని డ్రాయరు సొరుగు మూసి బీరువా తలుపు తెరిచాడు. అందులోవి అన్నీ అటూ ఇటూ ఒక 5 నిమిషాలు దేనికోసమో వెతుకుతున్నట్లుగా కెలికి చిన్న పెట్టెను బయటకు లాగాడు. దాన్ని తీసుకుని జయలక్ష్మి దగ్గరకు వచ్చి, ఇక నా దగ్గర మిగిలిన వాటిలో ఇదే కాస్త విలువైనది. ఈ శుభ సందర్భంలో జయకు దీన్ని బహుమానంగా ఇవ్వు అంటూ ఆ పెట్టెమూత తెరిచాడు. తలెత్తి ఏమిటా అది అన్నట్లుగా దాని వంక చూచింది. అది తన పెళ్ళప్పుడు చేయించిన బంగారు నెక్లెస్. కళ్ళు పెద్దవి చేసుకుని దాన్నే చూస్తూ ఉండిపోయింది కొన్ని క్షణాల వరకు. తీసుకో జయ అన్నాడు ఆప్యాయంగా ఆమె ముఖంలోకే చూస్తూ. జయలక్ష్మి కలవరపడుతూ లేచి నిలబడింది. వద్దు వద్దు, దానికేమీ వద్దు. ఇది తెలిస్తే రేపు మీ కుటుంబంలో లేనిపోని కలతలు రావచ్చు. ఆయన పెదములు బిగించి ఆమెనే చూస్తున్నాడు. కాదనవద్దు జయ, తీసుకో, ఇది నీది. నువ్వు తీసుకుంటే నాకు ఆనందం. ఆమె తడుస్తున్న కళ్ళతో ఆయన్నే చూస్తూ చేతులు అడ్డంగా ఊపుతుంది. అతడు ఉద్రేకంతో ఊగిపోతున్నాడు. నువ్వు దీన్ని తీసుకోకపోతే నేను చచ్చినంత ఒట్టే అన్నాడు చివరి మాటలను ఒత్తి ఒత్తి పలుకుతూ. జయలక్ష్మి తత్తరపడింది. అలా అనవద్దు, అలా అనవద్దు అన్నది దుఃఖంతో గొంతు పూడుకుపోతుండగా. ఎంతగానో కలవరపడుతున్నది ఆయన ఆ మాటలకు. ఆమె వణికిపోతున్నది. మరి తీసుకో. బలవంతాన ఆమె చేతిలో ఆ నగను పెట్టి ఆమె గుప్పిట మూశాడు ఆమె ముఖంలోకే చూస్తూ. అలా చూస్తుండగానే అతడి కళ్ళు విశాలమైనాయి. వాటిల్లో ఆపుకోలేని ఉద్విగ్నత చోటు చేసుకున్నది. రెప్పలార్పటం కూడా మరచిపోయాడు. కళగల ఆమె ముఖానికి వెలుగునిస్తున్న ఎర్రని కుంకుమ బుట్టును చూస్తూ కొద్ది క్షణాలలోనే అతడి మనసులో ఓ నిర్ణయం బలంగా నాటుకుపోయింది. తను వీలైనంత త్వరలో ఈ ఇల్లు అమ్మేసి, ఈ వస్తువులు అమ్మేసి, ఇక ఇక్కడ తనకంటూ ఏమీ లేకుండా చేసి, ఎవరికీ తనకు తెలిసిన ఎవరికీ కనబడని ప్రదేశానికి వెళ్ళిపోవాలి. ఎక్కడున్నది ఏమైంది కూడా తెలియనంత దూరానికి వెళ్ళిపోవాలి. ఆ ఎర్రని కుంకుమ బొట్టు ఆమె నుదుటున అలాగే 1000 కొవ్వొత్తుల వెలుగునిస్తూ ఆమె జీవితాంతం మెరిసిపోతూ ఉండాలి. ఇక ఇప్పుడు తను ఆమెకు చేయగలిగిన న్యాయం, చేకూర్చగలిగిన ఆనందం అదొక్కటే. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ లైక్.